హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్లో క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 to 10 మార్క్స్. ఈ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉందనేది చూద్దాము. తర్వాత ఆ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ రాస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఎస్, ఇది క్వశ్చన్ పేపర్. రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పని ఒక స్టోరీ ఇచ్చారు. దీన్ని మనం కొంచెం విజిబుల్గా ఉండడం కోసం టైప్ చేశాను. అక్కడ చూద్దాం ఒకసారి. ఎస్, ఏ లాంగ్ టైమ్ ఎగో. మనకు తెలుసు, చాలా రోజుల క్రితం అని అర్థం, చాలా కాలం క్రితం. ఆన్ ఏ బిగ్ ట్రీ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ద మౌంటైన్ ద లీవ్డ్ ఏ బర్డ్ నేమ్డ్ సింధుకా. ఒక పెద్ద చెట్టు ఉంది ఎక్కడంటే మౌంటైన్ యొక్క ఒడిలో, అంటే మౌంటైన్ దగ్గర అన్నట్టుగా అనుకోవచ్చు. ద లీవ్డ్ ఏ బర్డ్ నేమ్డ్ సింధుకా. దాని పేరేంటంటే సింధుకా అట. It was a rather special bird because its droppings turned into gold as soon as they hit the ground. అది చాలా స్పెషల్ బర్డ్ అట. ఎందుకోసం అంటే ఇట్స్ డ్రాపింగ్స్, దట్ మీన్స్ ఇట్స్ మేబీ ఇట్స్ వేస్టేజ్ ఆర్ ఇట్స్ స్టూల్, వాట్ ఎవర్ మేబీ, టర్న్ ఇన్ టు గోల్డ్ యాజ్ సూన్ యాజ్ దే హిట్ ద గ్రౌండ్. ఎప్పుడైతే దాని యొక్క డ్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దాని యొక్క మల విసర్జన లాంటివి ఏవైతే ఉన్నాయో, లేదా దానికి సంబంధించిన ఏమైనా సరే వస్తువులు కానీ ఏమన్నా కానీ, అవి ఎప్పుడైతే క్రింద పడతాయో, గ్రౌండ్ తాకుతాయో, దే టర్న్ ఇంటూ యాజ్ ఏ గోల్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంది. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ది 10th క్లాస్ స్టూడెంట్. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్గా ఇస్తారు. 10th క్లాస్ స్టాండర్డ్ని అలాగే ఉంది కూడా, అందుకని తక్కువ స్టాండర్డ్లో ఉంది. వన్ డే, నెక్స్ట్ పారాగ్రాఫ్. వన్ డే ఏ హంటర్ కేమ్ టు ద ట్రీ ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే అండ్ హీ సా సింధుకాస్ డ్రాపింగ్స్ హిట్ ద గ్రౌండ్ అండ్ టర్న్ ఇంటూ గోల్డ్. ఒకరోజు ఒక హంటరు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అండ్ సెర్చ్ ఆఫ్ ప్రే, ఆయన ఏదో వేట కోసం దేనికోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో సింధుకాన్ని చూశాడు. దాని యొక్క డ్రాపింగ్స్ ఎప్పుడైతే గ్రౌండ్ని హిట్ చేస్తున్నాయో, టర్న్ ఇంటూ గోల్డ్. ద హంటర్ డిసైడ్ టు క్యాచ్ ద బర్డ్ అండ్ సెట్ ఎ ట్రాప్. దాన్ని పట్టుకోవడం కోసం ఒక ట్రాప్ని నిర్ణయించుకున్నాడు. అలాగే ఒక ట్రాప్ పెట్టాలనుకున్నాడు. ద బర్డ్ క్వైట్ అన్అవేర్ ఆఫ్ ద డేంజర్ వాజ్ కాట్ ఇన్ హంటర్స్ ట్రాప్. పాపం దానికి ఆ విషయం తెలియకపోవడంతో అది యొక్క హంటర్ యొక్క ట్రాప్లో పడిపోయింది. ద హంటర్ షోడ్ ఇట్ ఇన్ ద కేజ్ హ్యాపీలీ. దాన్ని మంచిగా హంటర్ ఏం చేస్తారంటే కేజ్లో పెట్టాడు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. బట్ he suddenly realized to present the bird to the king as a loyal citizen. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ బర్డ్ని కింగ్కి ప్రజెంట్ చేయాలని చెప్పి అనుకున్నాడు. ద నెక్స్ట్ డే, తర్వాత రోజు, దాంట్లో టుక్ ద బర్డ్ టు ద కింగ్ అండ్ ప్రజెంటెడ్ ఇట్ టు హిమ్ విత్ గ్రేట్ రివరెన్స్. మంచి గౌరవంతో ఆయన కింగ్కి దాన్ని ప్రజెంట్ చేశాడు. కింగ్ వాజ్ డిలైటెడ్ టు రిసీవ్ సచ్ అన్ అన్యూజువల్ గిఫ్ట్. కింగ్ కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయనటువంటి అసాధారణమైనటువంటి ఆ గిఫ్ట్ని, ఆ బహుమతిని అందుకునేసరికి. ద కింగ్స్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద బర్డ్ని యాక్సెప్ట్ చేయడానికి కింగ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు. హీ కాషన్, హెచ్చరించాడు ద కింగ్ నాట్ టు బిలీవ్ ద హంటర్
అండ్ అడ్వైజ్డ్ హిమ్ టు రిలీజ్ ద బర్డ్ ఫ్రమ్ ద కేస్. అలాగే ఏమని కాషన్ ఇచ్చాడంటే హంటర్ని నమ్మొద్దు, అలాగే ఒక సలహా కూడా ఇచ్చాడు, దాన్ని కేసులోంచి రిలీజ్ చేసామని. ఆఫ్టర్ ఏ లిటిల్ థాట్ ద కింగ్ ఆర్డర్డ్ ద బర్డ్ టు బి రిలీజ్. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత బర్డ్ని రిలీజ్ చేయమని ఆర్డర్ చేశారు. ద బర్డ్ ఫ్లూ అవుట్ ఆన్ ది నియర్ బై డోర్వే అండ్ డిఫికేటెడ్. వెళ్ళిపోయిన తర్వాత అది డిఫికేటెడ్ మీన్స్ ఇక్కడ వచ్చి ఏదన్నా పడేయటం. టు ఎవ్రీ వన్ సర్ప్రైజ్ ద డ్రాపింగ్ ఇమీడియట్లీ టర్న్ ఇన్ టు గోల్డ్. ఎప్పుడైతే పడేసిందో అది ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్కి లోనయ్యారు. ద కింగ్ మౌన్ హిస్ లాస్. ఆయనకు అప్పుడు అర్థమైంది ఏం కోల్పోయిన విషయాన్ని. ఇది మనకిచ్చినటువంటి స్టోరీ ప్యాసెస్. దీని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు, చాలా సింపుల్ ఆన్సర్స్ కూడా మనం రాయొచ్చు. వేర్ డిడ్ ద హంటర్ ఫైండ్ సింధుక? వెరీ ఈజీ ఆన్సర్. ద హంటర్ ఫౌండ్ సింధుక ఆన్ ఏ బిగ్ ట్రీ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ది మౌంటైన్. సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ ద బర్డ్? The special feature of Sindhuka was that its droppings turned into gold as soon as they hit the ground. Direct question, direct answer. What did the hunter do after trapping Sindhuka? సింధుకాను పట్టుకున్న తర్వాత ఏం చేశాడు హంటర్? ఆఫ్టర్ ట్రాపింగ్ సింధుక ద హంటర్ షోడ్ ఇట్ ఇన్ ఎ కేస్ అండ్ లేటర్ ప్రజెంటెడ్ ఇట్ టు ది కింగ్. తర్వాత ఏం చేశాడంటే దాన్ని కింగ్కి ప్రజెంట్ చేశాడు. ఫోర్త్ క్వశ్చన్, వై వాజ్ ద కింగ్స్ ప్రైమ్ మినిస్టర్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద బర్డ్? ఎందుకు ఆయన ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేసలేదు, వ్యతిరేకించాడు అని? ద కింగ్స్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద బర్డ్ బికాస్ హీ డిడ్ నాట్ బిలీవ్ ద హంటర్ అండ్ థాట్ ఇట్ వాజ్ అన్సేఫ్ ఆర్ అన్వైజ్ టు కీప్ ద బర్డ్. ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ అనేది మనకు ఇచ్చిన పారాగ్రాఫ్లో లేదు. వీ హ్యావ్ టు థింక్ ఎందుకు అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వై డిడ్ పీపుల్ గెట్ సర్ప్రైజ్డ్ ఎట్ ద ఎండ్? చివరిలో ఎందుకు ప్రజలంతా సర్ప్రైజ్కి గురయ్యారు? పీపుల్ గాట్ సర్ప్రైజ్డ్ ఎట్ ద ఎండ్ బికాస్ వెన్ ద బర్డ్ వాజ్ రిలీజ్డ్, ఎప్పుడైతే బర్డ్ని రిలీజ్ చేశారో ఇట్స్ డ్రాపింగ్ ఇమీడియట్లీ టర్న్ ఇంటూ గోల్డ్ ప్రూవింగ్ ఇట్స్ మ్యాజికల్ అబిలిటీ. ఎప్పుడైతే విడిచిపెట్టారో అది దాని యొక్క డ్రాపింగ్స్ని గోల్డ్గా మారిపోయాయి. ఎప్పుడైతే ల్యాండ్ హిట్ చేస్తాయో ప్రూవింగ్ ఇట్స్ మ్యాజికల్ అబిలిటీ అని చెప్పని దానికి ఆన్సర్గా రాయవలసి ఉంటుంది. ఇట్లా 5 క్వశ్చన్స్లో మనకు 3 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా మనకు ఇచ్చిన ప్యాసేజ్లోంచి ఉన్నాయి, 2 కొంచెం ఆలోచించి రావాల్సింది. ఇది గ్రూప్ 1 టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి మెయిన్స్లోని జనరల్ ఇంగ్లీష్ పేపర్లోని ఫస్ట్ క్వశ్చన్కి ఉన్నటువంటి క్వశ్చన్, అలాగే ఆన్సర్స్ కూడా. ఇంకోసారి మరో ప్రశ్నతోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.